భారత సినీ చరిత్రలో అత్యంత గొప్ప కథా రచయితలలో ఒకరైన కెవి విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక వేదికపై తల వంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మగధీర, ఈగ, బాహుబలి, బజరంగి భాయిజాన్, ట్రిపుల్ R వంటి మెగా బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ అందించిన ఆయన దేశవ్యాప్తంగా అపారమైన గౌరవాన్ని సంపాదించారు. అలాంటి వ్యక్తి బహిరంగ వేదికపై ఎమోషనల్ అవుతూ క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఈవెంట్లో మాట్లాడిన విజేంద్ర ప్రసాద్ తన మనసులో ఎన్నో సంవత్సరాలుగా దాగి ఉన్న బాధను బయటపెట్టారు. తమదొకప్పుడు సంపన్న కుటుంబమని వెల్లడించిన ఆయన తనతో కలిసి చదువుకున్న జాన్ ఫెడ్రిక్ సుందర్రావు అనే దళిత కులానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థి గురించి గుర్తు చేసుకున్నారు. అతడి చదువుకు తన తండ్రి ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని కూడా చెప్పారు. అయితే తన తాతలు ముత్తాతల వర్ణ వివక్షతో అనేక తప్పులు చేశారని, ఆ కాలంలో నోటితో చెప్పుకోలేని అన్యాయాలు జరిగాయని ఆయన గంభీరంగా వ్యాఖ్యానించారు. ఆ పాపాల గురించి ఆలోచించినప్పుడల్లా తనకు బాధ కలుగుతుందని చెప్పారు. ఆ తప్పుల నుంచి నేను దూరంగా ఉన్నానని చెప్పుకోలేను, ఎందుకంటే ఆస్తులు, సౌకర్యాలు మాత్రమే మేమే అనుభవించామని స్పష్టంగా చెప్పారు. కుటుంబ సభ్యులుగా ఆస్తులను అనుభవించినందుకు ఆ కాలంలో జరిగిన పాపాలకు తాను కూడా బాధ్యత వహించాలని అనుకుంటున్నా అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 5 సార్లు తల వంచి క్షమాపణలు చెప్పారు. గద్గద స్వరంతో మాట్లాడిన ఆయన కళ్ళలో ఉబ్బుకొచ్చిన కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేశారు. సభలో ఉన్నవారు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. విజేంద్ర ప్రసాద్ ఇలా బహిరంగంగా తన కుటుంబ చరిత్రపై బాధ్యత తీసుకోవటం చాలా అరుదైన విషయం. ఆయన సంస్కారం, వినయం, బాధ్యత భావం పట్ల సభికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీసింది. లెజెండరీ రచయిత నుంచి వచ్చిన ఈ వినయపూర్వక క్షమాపణలు ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.